ఇస్రో, నాసా బృహత్తర ప్రయోగానికి సన్నద్ధమయ్యాయి. ఖగోళం నుంచి భూగోళంలో జరిగే మార్పుల చేర్పులను విశ్వకన్నుగా వీక్షించే నిస్సార్ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు నిర్విరామంగా శ్రమిస్తున్నారు. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ 2వ ప్రయోగ వేదిక నుంచి ఈ నెల 30న సాయంత్రం 5:40 GSLV F-16 వాహక నౌక ద్వారా నింగిలోకి పంపనున్నారు శాస్త్రవేత్తలు. భారత్, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థలు నాసా, ఇస్రో సంయుక్తంగా చేపట్టిన నిసార్ నాసో ఇస్రో సింథటిక్ అపార్చర్ రాడార్ ఉపగ్రహాన్ని అనేక ప్రత్యేకతలతో రూపొందించారు శాస్త్రవేత్తలు. ఒక ట్రక్కు పరిమాణంలో 2393 కిలోల బరువున్న నిసార్ ఉపగ్రహం భూమికి 740 కిలోమీటర్ల ఎత్తున సూర్య అనువర్తన కక్షలో పరిభ్రమిస్తూ భూమిని సూక్ష్మ దృష్టితో నిశితంగా పరిశీలిస్తుంది. దీనిలో నాసాకు చెందిన ఎల్ బ్యాండ్, ఇస్రోకు చెందిన ఎస్ బ్యాండ్ రాడార్లు రెండింటి డేటాను సమ్మిళితం చేసే డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపార్చర్ రాడార్, 12 మీటర్ల వ్యాసం ఉండే జల్లెడ వంటి ప్రత్యేక రాడార్ యాంటెనా ఉంటాయి. ఇక ఇలాంటి ఉపగ్రహం ప్రపంచంలో ఇదే మొదటిది. ఇక నిపార్ ఉపగ్రహాన్ని గమనిస్తే ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ ఉపగ్రహానికి లేనన్ని ప్రత్యేకతలతో నిసార్లు రూపొందించారు. ఇస్రో, నాసా శాస్త్రవేత్తలు భూమిపై అడవులు, పంటలు, మంచు అన్ని జల్లెడ పట్టేసి ఈ ఉపగ్రహం 12 రోజులకు ఒకసారి భూమంతా స్కాన్ చేసి అందులో ఉన్న విశేషాలు, ప్రత్యేకతలను ఇస్రో ఎర్త్ స్టేషన్ కు అందజేస్తుంది. భూమి పై పొరలో ఉన్న 1 సెంటీమీటర్ మార్పులు వచ్చినా గుర్తిస్తుంది. దీనితో భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుళ్లు, కొండ చర్యలు విరిగిపడటం, పర్వత ప్రాంతాల్లో మంచు చర్యలు విరిగిపడే పరిస్థితులను ముందే గుర్తించవచ్చు. అంతేకాదు భూమిపై, సముద్రాల్లో మంచు పరిస్థితిని ఎంతెంత మందంతో ఉంది, కరిగి నీరు మారే తీరును ఖచ్చితత్వంతో గుర్తిస్తుంది. పర్యావరణ ప్రభావాలను గుర్తించడానికి తోడ్పడుతుంది. భూమికి మొత్తం ఒక రక్షక కన్నులాను ఉండబోతా ఉంది. ఒకసారి ఈ శాటిలైట్ ని మనం పరిశీలిస్తే గనక ఇందులో ఎల్ బ్యాండ్, ఎస్ బ్యాండ్ 2 బ్యాండ్స్ ఉంటాయి. ఈ ఎల్ బ్యాండ్ ని పూర్తిగా నాసా తయారు చేసి మన ఇండియాకు పంపించింది. మనము యువి రావ్ శాటిలైట్ సెంటర్ బెంగళూరులో ఎస్ బాండ్ ని తయారు చేశాం. ఈ 2 కలిసి అద్భుతమైనటువంటి రెజల్యూషన్ చిత్రాలు, 2D 3D చిత్రాలని తీగలుతాయి. ఈ 2 బాండ్స్ ని ఈ యొక్క శాటిలైట్, మనం ఇప్పటి వరకు చూసిన శాటిలైట్ లో 2 రెక్కలు, మధ్యలో ఒక ఘనం లాగా ఉంటుంది. దానితో పాటు ఒక గొడుగు లాంటి ఆకారం కూడా ఇందులో ఉండడం ఒక విశిష్టత, ప్రత్యేకత చెప్పుకోవచ్చు. తద్వారా ఒక చిన్న కన్ను లాగా ఉంటుంది. ఈ కన్నును మొత్తం మనము ఒకసారి ఇది లాంచ్ అయిన తర్వాత ఒక సూర్యవలయ కక్షలో చేరి దాదాపుగా 2D 3D సుస్పష్టమైనటువంటి, సుసంపన్నమైనటువంటి చిత్రాలను అందించడం అనేది ఒక విశిష్టమైనటువంటి ఒక ప్రక్రియ ఈ ప్రయోగం ద్వారా జరగబోతుంది. తేడాలను, నేల తేమను, నీటి వనరులను గుర్తిస్తుంది. వాటిలో ఎప్పటికప్పుడు వచ్చే తేడాలను గమనిస్తుంది. తగిన చర్యలు తీసుకునేందుకు వీలు కల్పిస్తుంది. ముఖ్యంగా తుఫానులు, వరదలు, సునామీలు, కార్చిచ్చులు లాంటి ప్రకృతి విపత్తుల ముప్పును ఎప్పటికప్పుడు వాటి రియల్ టైం డేటాను అందించి ముందస్తు సహాయక చర్యలకు తోడ్పడుతుంది. భూమి పరిశీలనకు సంబంధించి నిసార్ ఉపగ్రహం నుంచి రోజుకు 4300 గిగాబైట్ల, అంటే సుమారు 1000 నుంచి 1500 సినిమాల అంత డేటా నిసార్ ద్వారా అందుతుంది. ఈ డేటాను ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా వినియోగించుకోవడానికి అందుబాటులో ఉంచనున్నట్లు ఇప్పటికే నాసా వెల్లడించింది. ఈ డేటా కోసం ఇప్పటికే 80 సంస్థలు నిసార్ డేటా ఒప్పందం చేసుకున్నాయని నాసా తమ వెబ్సైట్లో వివరించింది. తేదీన సాయంకాలం 5:40 GSLV F-6 ర్యాకెట్ ద్వారా పంపడం జరుగుతుంది. సో ఇది సక్సెస్ కావాలని మనం అందరం కోరుకుంటాం. దీని యొక్క అనుసంధాన ప్రక్రియ కూడా పూర్తయినట్లుగా మన శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ రాడార్. దీనిని ప్రయోగించేటప్పుడు కూడా 98.4 డిగ్రీల కోణం వంపుతో 743 కిలోమీటర్ల సూర్య సమకాలీన కక్షలో ప్రవేశపెడతారు. ఇది ప్రతి 12 రోజులకు ఒకసారి భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రాంతాన్ని రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇది పగలు, రాత్రి అనే తేడా లేకుండా, వ్యత్యాసం లేకుండా ఇది రికార్డింగ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మంచుతో కప్పబడిన ప్రాంతాలను కూడా ఇది రికార్డ్ చేసి దీని యొక్క పవర్ఫుల్ ఇమేజింగ్ సిస్టంతో మనకు 3D పిక్చర్స్ని అందజేయడం జరుగుతుంది. అనేక ప్రత్యేకతలు కలిగిన నిస్సార్ నింగిలో ఓ విశ్వకన్నుల ఎప్పటికప్పుడు భూమి స్థితిగతులను పరిశీలిస్తుందని భావిస్తున్నారు నిపుణులు. తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లనున్న ఈ ప్రయోగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ముఖ్యంగా రాకెట్ సిటీగా భావించే సుల్లూరుపేట ప్రాంతంలో ఇప్పటికే పలువురు ఉపాధ్యాయులు, కళాశాలల అధ్యాపకులు, ఖగోళ పరిశీలనలో ఔత్సాహికులు, అంతరిక్ష పరిశోధన సాంకేతిక విభాగాల అధిపతులు విద్యార్థులకు నిస్సార్ విశిష్టతలు, ప్రత్యేకతలు, ప్రయోజనాల గురించి తరగతి గదుల్లో విద్యార్థులకు వివరిస్తూ ఉన్నారు.